ఎందుకు షేక్ అవుతుంది? కెమెరా షేక్ అవ్వద్దు, మన వీడియోనే షేక్ కావాలన్నమాట. కెమెరా అయితే అసలు షేక్ అవ్వదు. ఓకే, హే గాయ్స్, ఐమ్ బ్యాక్ విత్ ద బ్యూటిఫుల్ వ్లాగ్స్. దిస్ ఇస్ శ్రావణి. ఈరోజు నేను వీడియో తీయడానికి రీజన్ ఏంటి అంటే, నేను ఇప్పటివరకు అయితే ఎప్పుడు కుకింగ్ వ్లాగ్స్ అయితే చేయలేదు. వ్లాగ్స్ కాదు, వీడియోస్. సో కుకింగ్ వీడియోస్ అయితే ఇప్పటివరకు చేయలేదు కదా. సో ఈ రోజు అయితే నేను కుకింగ్ వీడియో చేద్దామని అనుకుంటున్నాను. సో మా మమ్మీ కూడా కొంచెం హెల్ప్ చేస్తుంది అనమాట. హెల్ప్ కాదు, మా మమ్మీ మొత్తం చేస్తుంది, నేను జస్ట్ సైడ్ నుంచి ఉంటాను అనమాట. సైడ్ నుంచోని అంటే నేను చెప్తుంటా. సో అలా ఈరోజు ఒక వ్లాగ్ అనేది తీద్దాం అనుకుంటున్నా. నేనైతే ఈరోజు మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నా ఈ వ్లాగ్ కోసం. నేను ఇంకే స్టార్ట్ చేద్దామని అనుకున్నాను, కాకపోతే ఈరోజు నేను చాలా బిజీగా ఉన్నా. బయటకు వెళ్ళేసి వచ్చినా అనమాట. ఇప్పుడు దాకానే వచ్చినాం అనమాట. ఇంకా నేను ఏం రెడీ అవ్వలేదు, జస్ట్ ఎలా ఉన్నాను అలానే స్టార్ట్ చేసేసిన ఇంకా వీడియో కూడా. నేను ఇక్కడ వాయిస్ ఆనే ఉన్నది, మీ ఇష్టం ఏమన్నా మాట్లాడుకోండి అక్కడ. చేసిన నువ్వు చూసినావు ఏమన్నా? నువ్వు అప్పుడు కాలేజ్ పోయినావు నేను చేసినప్పుడు. చెప్తున్నా. సో ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకోవాలన్నమాట మంచిగా. వాష్ చేసుకోవాలి. అవో ఇదేందో కనిపిస్తుంది ఇక్కడ, కానీ అదేందో అర్థమైంది. ఇప్పుడు కొంచెం సేపటి వరకు మనం అలానే ఉంచాలన్నమాట. సైడ్ పెట్టేద్దాము 20-30 మినిట్స్ వరకు. అండ్ ఇక్కడ వచ్చేసి మా మమ్మీ ఆనియన్స్ కట్ చేస్తుంది అనమాట. మమ్మీ ఎన్ని ఆనియన్స్ కట్ చేస్తున్నావు? 6 ఆనియన్స్ కట్ చేస్తుంది అనమాట. సో ఇది ఏంటి అంటే చికెన్ కర్రీకి మనకి. సరే, ఎన్ని స్పూన్స్ ఫస్ట్? ఓకే, 8 స్పూన్స్ ఆయిల్ వేయాలి. నువ్వు ఫస్ట్ 8 స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసాం మనము. తర్వాత ఏం చేయాలి? తర్వాత ఆనియన్స్ వేద్దాం. పచ్చిమిర్చి. ఓకే, నెక్స్ట్ అయితే పచ్చిమిర్చి వేద్దాం. తర్వాత కలుపుకోవాలి. ఇది ఒక ఆనియన్ అయితే పెద్దగా ఉందా? అబ్బా అట్లా చెయ్యకు, ఏం కాదు. నువ్వు తీసావు అన్ని మీద క్లిప్ స్టార్ట్ చేస్తాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాము. పులిగడ అట్లానే ఉంది. చికెనా? గైస్, ఇప్పుడైతే కొంచెం సేపు అయింది కదా. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు చికెన్ వేయాలి. నాకు చికెన్ పట్టుకోవడానికి భయం వేస్తుంది కదా, మమ్మీ వేస్తుంది అనమాట.
వేస్తాం. ఫస్ట్ వేద్దాం. అందుకంటున్నా తర్వాత సాల్ట్ వేయాలి. మెజర్మెంట్స్ అని మామీ చెప్తుంది అనమాట, అందుకే వేసేస్తున్నాయి, ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ ఏమేయాలి? ఇది మిక్స్ చేసుకోవాలా? ఒక 8 స్పూన్స్ కారం, తర్వాత ఏం వేస్తాం? ఇంకా తర్వాత ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలన్నమాట. వేసుకోవాలి. అండ్ దెన్ మళ్ళీ కలుపుకోవాలన్నమాట ఒకసారి. అంటే నా చికెన్ ఇంత ఈజీయా? మూతపెట్టాలి పుదీనా పచ్చిమిరపకాయ. ఓకే, ఇప్పుడైతే కొంచెం సేపు మూత వేసుకోవాలంట. నెక్స్ట్ రైస్ చేయాలి కదా. సో ఇప్పుడు ప్లెయిన్ రైస్ చేసుకున్నావా మమ్మీ, లేకపోతే బగారా రైస్ అట్లా? బగారా వేసుకుందాం. ఓకే ఫైన్, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఓకే అంతేనా మమ్మీ? ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసాలి. కాబట్టి ఇటు సైడ్ మనం రైస్ పెట్టుకుందాము. ఫస్ట్ అయితే ఒక బగారా పెట్టుకుందాము. తర్వాత ఏం చేద్దాం మమ్మీ? నూనె వేయాలి. ఆయిల్ ఎన్ని స్పూన్స్ మమ్మీ? ఓకే 5 స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము బగారా రైస్ అది ఆకు ఉంటుంది కదా, అది వేయాలన్నమాట. పచ్చి ఉంది కదా, ఇదేం కదా. ఓకే ఇవన్నీ సరే, స్పీడ్ అయిపోతుంది. సాల్ట్ కదా ఏంటిది? ఆనియన్స్ అన్నీ అలా. ఇప్పుడు ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి 2 వేసేదా? ఇంకా పుదీనా కదా, పుదీనా.
3 glasses వాటర్ పోసేయాలి అంతే. అయిపోయినట్ట. తర్వాత ఇంక ఉంటాయి. సాల్ట్ ఇంతేస్తున్నాం. ఇప్పుడు కరివేపాకు కొంచెం వేయాలి. మూత పెట్టేస్తున్నామా? మసాలా నీళ్ళు వేసేస్తే అంతే. బియ్యం వేస్తాం. ఎంత టైం పడుతుంది? పడితే 10 నిమిషాలు. ఇంకా ఇప్పుడు 10 minutes తర్వాత మళ్ళీ వద్దాం. గాయస్ ఇప్పుడైతే మనము వాటర్ ఉంది కదా, అది కొంచెము ఇట్లా ఉడికిన తర్వాత, ఉడికిన అంటారా ఏమంటారో ఏమో కానీ, ఓకే మసిలినానో ఉడికినానో ఏదో కానీ, అది అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు రైస్ వేసుకోవాలి. అయిపోయినట్టే అనుకుంటాం కానీ ఇప్పుడు రైస్ అవ్వాలి. తర్వాత రైస్ అయినాక ఓకే ఇప్పుడు రైస్ అయిపోయిన తర్వాత మమ్మీ చెప్తుంది, అప్పటి వరకు మనకి మళ్ళీ బ్రేక్. అండ్ గాయస్ కర్రీ అయితే అయిపోయినట్టే. ఏంటి కబోర్డ్ ఓపెన్ ఉంది. ఓకే సో కర్రీ అయితే మై గాడ్ కర్రీ అయితే అయిపోయినట్టే. ఇంకా కొంచెం సేపు అయితే వెయిట్ చేయాలి. రైస్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, అంటే ఇప్పుడే రైస్ పెట్టినాం కాబట్టి. సో నాకు తెలిసి అయితే రైస్ అవ్వడానికి ఒక 20 minutes అవుతుండొచ్చు. ఐ హ్యావ్ నో ఐడియా. మళ్ళీ కలుద్దాం.